నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నవీన్ కుమార్ అన్న నా పేరు. ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం అలియాబాద్లో. ఏం చేస్తారన్న? నేను బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అన్న పార్టీ నుంచి. పార్టీ నుంచి. సో ఎట్లా ఈ ఏరియా ఓల్డ్ సిటీలో ఎట్లా నడుస్తుంది పాలిటిక్స్ ఇప్పుడు? ఈ ఏరియాలో ఓల్డ్ సిటీ పాలిటిక్స్ బాగానే ఉన్నాయన్న. పాలిటిక్స్ అయితే అంతా బాగానే పీస్ఫుల్ గా ఉన్నది, పీస్ఫుల్ గా నడుస్తుంది అంతా ఇప్పటిదాకానైతే. ఈ సిచ్యువేషన్ వరకు అంతా పీస్ఫుల్ గా ఉన్నది. ఇవాళ మాధవిలత గారు వస్తున్నారు మా ఏరియాకు. సో ఇవాళ మీటింగ్ ఉన్నది మాకు, పాదయాత్ర ఉన్నది. ఇప్పుడు అలియాబాద్ దర్బార్ నుంచి స్టార్ట్ ఉన్నది మాకు. సో రూట్ మ్యాప్ ఉన్నది ఆల్రెడీ. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా పార్టీకి మేము బయలుదేరుతాం అనమాట ఇప్పుడు కొద్దిసేపట్లో. ఎట్లా కాంపిటీషన్ అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, ఎంఐఎం 3 ఉన్నాయి కదా. సో రెగ్యులర్ చూసుకుంటే ఎంఐఎం కంచుకోవడానికి వచ్చే ఏరియాని. సో ఇప్పుడు ఎట్లా దాన్ని ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అన్న? ఇక చూడండి, ఎంఐఎం కంచుకోట అంటే మనలోనే ప్రాబ్లం ఉన్నాయి అన్న. ఎంఐఎం లో ఈ ఓట్స్ అన్ని మన ప్రాబ్లం చేశారు. 6 లక్షల ఓట్లు మన డీలిమిటేషన్ చేయాలి. 6 లక్షల ఓట్స్ అన్ని బోకస్ ఓట్స్ ఉన్నాయి. ఆ ఓట్స్ ఇప్పుడు క్లియర్ చేయలేదు. మనం ఎట్లా గెలుస్తాం చెప్పండి? ఏ పార్టీ గెలవదు కదా, ఎంఐఎం ఒకటే తప్పితే. ఎందుకంటే మనము వన్ సైడ్ గా కూడా లేము. హిందూ అంతా డివైడ్ అయి ఉన్నాయి. 10 పార్టీలు ఉన్నాయి, అది ఒకటే పార్టీ. ఇక అలా గణేష్ దాంట్లో ఉన్నది. ఇంకోటి 6,28,000 ఓట్లు అంటే దేని అంటారు? అవి మొత్తం అన్ని బోకస్ ఓట్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ కూడా క్లియర్ చేసింది. మొన్న న్యూస్ లో కూడా క్లియరెన్స్ ఇచ్చారు, అన్నిట్లో ఇచ్చారు. కానీ దానిపైన చర్య వాళ్ళు తీసుకుంటారు ఇప్పటిదాకా కూడా. ఒక చర్య లేదు, ఒక విషయం లేదు, ఏం లేదు. అక్కడికి అనగదొకేశ్వర్ పార్టీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఇదే అయింది, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే అవుతుంది. రేపు టౌన్ ఎలక్షన్స్ మళ్ళీ ఇదే అవుతుంది. మనం రేపు పొద్దున ఏం బాగుపడతాం, ఎట్లా బాగుపడతాం? ఈ ఓట్స్ అనేది చేయరా ప్రాబ్లం? ఫస్ట్ ఈ డీలిమిటేషన్ చేపిరన్నా. ఈ డీలిమిటేషన్ కావాలి మా ఏరియాలో. మా ఈ యాక్చువల్ కార్పొరేటర్ ఏరియా మాది, ఇది మా తెలుగులో ఏరియా. ఇది నేను డీలిమిటేషన్ తీసుకుపోయి ముస్లిం ఏరియా కన్వర్ట్ చేశారు వాంటెడ్లీగా. దీన్ని కూడా చేయాలి. దీని ప్రకారం ఒకటి చేసేది ఉంది. మా ఇలా 6,28,000 ఓట్లు బోకస్ ఓట్. ఆ ఓట్స్ క్లియర్ చేయండి. పాత ఓట్స్ అన్ని క్లియర్ కావాలి. ఎన్ని ఓట్స్? 6 లక్షలు అంటే దేనంటారన్నా? ఉండే 10 లక్షల ఓట్లు. 6,28,000 ఓట్లు బోకస్ ఓట్లు ఉంటే తెలుగు వాళ్ళు ఎడ గెలుస్తారన్నా? ఉన్న ముస్లింసే గెలిచాడు ఎట్లాగైనా. అవునా కాదా? ఇక ఏమని చెప్తాం? మీకు తెలిసిన విషయమా? సో నార్మల్ ఎందుకు చర్యలు తీసుకోవడం? గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, లేదా దాంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? అది మాకేం తెలుస్తుంది? మేము పోరాడుతున్నాం, కేసులు వేసారు, అన్నీ వేసినాయి. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకుంటుంది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అది 6 స్కీమ్లను ఆ స్కీమ్లోనే పడి ఉన్నది. ఇంకా ఒక డీలిమిటేషన్ అనేసి రాదు. ఈ ఓట్స్ బోకస్ ఓట్ గురించి మాట్లాడరు. వచ్చిరా అంటే మనం ఏదో కొత్త స్కీమ్ తీసుకొచ్చినాం, గెలిచినామా, అయిపోయిందా, వెళ్ళిపోయినామా అని ఇంకో ప్రాబ్లమ్ ఉండదు. ఎంఐఎం ఏమంటారు? कोई भी आने दो, जो भी आना हमारे के निश्चय रहते, कोई भी हमारे ऊपर नहीं आना, हम बोले ऐसा खेलना. మేము చెప్పినట్టు ఆడుతుంది. వచ్చిన ఏ పార్టీ వచ్చినా ఇంత ఓపెన్ గా చెప్పినా సిగ్గు శరం లేని పార్టీలు ఉన్నాయన్న మన దాంట్లో. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి ఇంతనన్నా? ఏ పార్టీకి ఏం లేదు సిగ్గు. అది అంత ఓపెన్ గా చెప్తున్నారు. అంత ఓపెన్ గా చెప్పినా నీకేమన్నా ఉండాలి? ఉండాలి. మనం కూడా తెలుగులో మనం కూడా అన్నం తింటున్నాం, సీన్ ఎత్తులు ఉండాలి పేల మనకు కూడా. ఇంతలో వాడు ఓపెన్ గా అంత ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళ తమ్ముడు అంటాడు, అరే వచ్చిరా అంటే ఇంతమంది 5 నిమిషాలు కొట్టేలా కొడతామని మాట్లాడతారు. నీకు ఇంతమంది ఎవరు ఎడికైనా వచ్చిరా అని మాట్లాడతారు. ఇన్ని మాట్లాడుతుంటే మనకు సిగ్గు శరం అనిపిస్తలేదు అన్న? మనకి ఇన్ని పార్టీలు ఉన్నారు, ఎవరికైనా ఒకరికి అనిపించాలి కదన్నా? ఇన్ని 6 లక్షల బోకస్ ఓట్లు ఇవేనా తీపిరి మీరు? అవి ఎట్లా మీరు ఇవి చేయరు? ఈ బోకస్ ఓట్లనే తీపిరి. పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో అందరికి జీతాలు ఇస్తారు. ఫ్రీ జీతాలు ఎందుకు ఇస్తారు అన్న? పని చేయించుకోరు. జీతాలు ఇచ్చినప్పుడు నిలబడి పని చేయించుకొని బోకస్ ఓట్లు అన్ని తీయండి. రేపు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు లేకున్నా రేపు యూత్ ఉన్నది, యూత్ కన్నా ఛాన్సెస్ ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, ఇంకో 10 స్కీమ్లు అంటే ప్రాబ్లం అవుతుంది. ఇదే మీరు ఓటింగ్ ఒక్కటి చేసిరంటే మనకు అన్ని క్లియర్ అవుతాయి అన్న. 6 లక్షల ఓట్లు దేని 6,28,000. ఒక కార్పొరేటర్ కి 28,000 ఓట్లు ఈజీగా గెలి. 28,000 12,000 ఓట్లు మాది 15,000 ఓట్లు. అది కార్పొరేటర్ ఎలక్షన్స్ కి వచ్చేస్తే మాకు. ఇప్పుడు మొత్తం మా పార్లమెంట్ అసెంబ్లీకి మాకు 6,28,000 ఓట్లు అంటే బోకస్ ఓట్లు. ఒక్కసారి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటున్నాను. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటున్నా, ఆ సిగ్గు శరం ఉన్న గవర్నమెంట్ ఏదైనా కానీ, అది ఆ గవర్నమెంట్ ఎట్లాగైనా కానీ చేయాలి. ఈ ఓట్లు డీలిమిటేషన్ చేపియండి ఫస్ట్. మాకు ఈ డీలిమిటేషన్ ఉన్నా సారీ, ఈ ఓట్లు మాకు బోకస్ ఓట్లు అన్ని తీపియండి. తీపిచ్చిన తర్వాత మాకు ఏదైనా చేయండి. గతంలో చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఎంఐఎంఏ ఉంది. అంటే ఇటు ఎంపీ కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చాలా వరకు ఎంఐఎం ఉంది. సో డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా చేంజ్ అయితే? ఈ డెవలప్మెంట్ ఏముంది అన్న? అవే గుడిసెలు, అవే రిక్షలు, అవే బండిలు, అవే నూకే బండ్లు. ఏ రోడ్లు? మొన్నటి దాకా కొట్లాడినాం బ్రిడ్జ్ గురించి, అది రైల్వేది మెట్రో లైన్ గురించి. మొన్నటి దాకా మొన్న అయింది మాకు మెట్రో లైన్. ఇప్పటిదాకా కూడా స్టార్ట్ కావాలి మెట్రో లైన్ కూడా. మెట్రో లైన్ కూడా అందుబాటులో రాలేదు మాకు, ఏం రాలేదు. ఇంకెన్ని రోజులు కొట్లాడతాం అన్న? చిన్న చిన్న గల్లీలు అవే మాకు, చిన్న చిన్న రోడ్లు అవే. ఒక రోడ్లు చూడవు మాకు, రోడ్లే కావాలి, క్లియరెన్స్ కావు. వాళ్ళ ముస్లింస్ వాళ్ళ రోడ్లు పోతే రోడ్లు మంచిగా ఉంటాయి, మున్సిపల్ క్లియర్ వర్క్ చేస్తారు. మా దాంట్లో 10 కంప్లైంట్లు ఇస్తే ఒక కంప్లైంట్ తీసుకుంటారు. ఏమైనా గట్టిగా అడిగితే ఫండ్స్ లేవు మాతాన అంటారు.
మరి వాళ్ళకి ఫండ్స్ ఉన్నాక మా దగ్గర ఫండ్స్ రావన్నా పార్లమెంట్ ఎంపీ అన్నప్పుడు అందరికి ఒకటే కదా ఆయన ఫండ్ తీసి మా దాంట్లో కూడా వేయాలి కదా ఆ ఫండే రాదు మాకు రావాలి కదా ఆ ఫండ్ వేపియాలి మీరు ఇప్పుడు గెలవాలంటే ఇట్లా ఈ ఓట్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలిసినది ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాండిడేట్ చూసుకుంటే బీజేపీ ఇప్పటివరకు లేనట్టు కొంచెం హవా అయితే హైదరాబాద్ పార్లమెంట్ కనిపిస్తుంది మాధవీలత గారు. సో ఎట్లుంటుంది ఆమె గురించి? మాధవీలత గారు చూడండి అన్న పాలిటిక్స్ కాదు ఆమె ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ మళ్ళా కూడా ఆమె తీసుకొచ్చినంటే ఒక హిందూయిజం కోసం బాగా పోరాడుతుంది ఆమె. మన చింగిచర్ల గొడవలో చూడండి చింగిచర్ల గొడవలో ఏ పార్టీ వచ్చింది? కాంగ్రెస్ వచ్చిందా, బీజేపీ వచ్చిందా, ఎంఐఎం వచ్చిందా, టీఆర్ఎస్ వచ్చిందా, టీడీపీ వచ్చిందా? ఏమైనా వచ్చింది ఆ పార్టీ? ఒక బీజేపీ తప్పితే అక్కడ ఎవరూ లేరు. బీజేపీ 3 ఏళ్ల పాపం రాయెత్తేస్తారా అన్న? రాయెత్తేసి చంపేసేసారు పాపం మా పిల్లకు చిన్న చిన్న పిల్లల ఆడలని. ఆడ మనం తప్పు చేసింది ఏముందన్న? వాళ్ళకి ఏమైనా అన్నామా? మనం పోయి ఏమైనా చేసినామా? ఏమైనా మాట్లాడినామా? ఎవరికన్నా ఏదైనా అన్నామా? ఏం లేదు. అక్కడ వాళ్ళ నమాజ్ చేసుకుని మనం హోలీ ఆడుకుంటున్నాం. హోలీ ఆడుకుంటే మీదకి వచ్చి కొట్టేస్తారా? మనం హోలీ ఆడుకుంటే జై శ్రీరామ్ అంటే తప్పేమున్నది అనేసి జై శ్రీరామ్ అనేది తప్పు ఏమైనా ఉందా? ఏమైనా కాన్స్టిట్యూషన్ రాసిందా అనొద్దు అనేసి రోడ్డు పైన ఉన్నదా? ఏంటన్నా కానీ లేదు కదా. మళ్ళా ఏ జీవనన్నా ఉన్నదా అనొద్దని? ఆడ వచ్చిన దానికి కొట్టడం ఏంది, నరకడం ఏంది? వచ్చి ఎంఐఎం వాళ్ళు వచ్చేస్తారు ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళని. మన మీదనేమో కేసులు బుక్ చేస్తారా? అరే మన దగ్గర గింతలు ఉచ్చగాళ్ళు ఉన్నారా లీడర్లు అంతా? ఏమంటాం చెప్పురి? మనకేమన్నా ఉంటే ఇట్లా ఇంతమంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు అంటారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి హిందూస్ పైన, ఇప్పుడు ముస్లిమ్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఏమన్నా చచ్చిపోయి అటెంప్ట్ మర్డర్ కేసుకి దాన్ని ఏం చేసి పిటి కేసు వేస్తారా? అటెంప్ట్ మర్డర్కి పిటి కేసు వేసి తీసుకొచ్చిరు మొన్న. అవి అన్ని తీసుకోవాలి. ఇప్పుడు మాధవీలత గారు ఉన్నాడు ఆమె పోరాడింది కాబట్టి మనం పోరాడింది. ఆమె కానీ బండి సంజయ్ కానీ మన కిషన్ రెడ్డి అన్న కానీ వీళ్ళంతా పోరాడి వచ్చి ఎవరైనా వచ్చిరా వేరే పార్టీలు. అందుకే ఆమె కొంచెం రెస్పాన్స్ అనేది ఇస్తుంది పబ్లిక్ అంతా. ఇప్పుడు బీజేపీకి వచ్చే రెస్పాన్స్ అదే అనమాట. మేము ఎవరికైనా హిందూయిజం కొట్లాడుతున్నాం పోరాడుతున్నాం. ఏ గొడవ అయినా మేము ముందర నిలబడుతున్నాం. ఎవరికైనా మనది అనే దానికి పోరాడుతుంది అనమాట ఆమె కూడా. మాధవీలత అనే ఆమె కూడా అందుకే కొట్లాడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ ఆమె మంచి వర్క్ చేస్తుంది. ఆమెకు ఉన్న స్పీచ్ కానీ ఆమె కెపాసిటీ కానీ మంచిగా ఉన్నది. ఆమె మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మంచిగా ఉన్నది. అట్లా అనేసి ఆమె గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏమంటారు అంటే లైక్ మాధవీలత ఓన్లీ పైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మాధవీలత గారికి అని అంటారు. అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు చెప్పు. ఇవాళ కార్పొరేట్ డివిజన్ నిలబడడం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎంపీకి నిలబడడానికి అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లన్నా? అకౌంట్ అది కాన్ఫిడెన్స్ లేకుంటే ఎందుకు వస్తారు చెప్పండి? అంత పెద్ద ఎంపీ నిలబడ్డప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేకుంటే ఎట్లా అవుతుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ఉండాలి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే వీళ్ళని మజ్లిస్ ఏమని అనొచ్చు. మనము ఏం లేదు వచ్చినాం పొద్దుగా నిలబడి సాయంత్రం వెళ్ళిపోయినామంటే ఎందుకు నిలబడడం కూడా అవసరం లేదు. అటువంటి దానికి అవసరమే లేదు నిలబడడం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నా, ఉంటేనే గెలుస్తాం. మనలో మనకు పట్టుదల ఉంటేనే మనం ముందర బాగుపడతాం. ఝాన్సీ రుద్రమణికి అంత పట్టుదల ఉంది కాబట్టి ఆమెకి అంత పేరు వచ్చింది. లేకపోతే ఆమెకి పేరు వస్తుండే ఆడామే అనుకుంటే ఆడే ఉండిపోతుండే. అంతేనే కదా అన్న. మళ్ళీ సో ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అయితే ఓల్డ్ సిటీలో ఎంఐఎం లీడర్ ఏమంటే ఎవరైనా సరే మా దగ్గర కోసం మేము అన్ని పనులు చేసి పెడతామని చెప్పేసి వాళ్ళు అంటారు. అలా ఏ పనులు చేసిరు అన్న చూపెట్టరు మీరు. సరే మీకు అవగాహన ఉన్నప్పుడు ఎవరికన్నా ఒకరికి అడగండి. ఎంఐఎం వాళ్ళు వచ్చినప్పుడు ఈ పార్టీ పని చేసిరని చెప్పమానండి. చేసిరంటే మేము కూడా ఒప్పుకుంటాం. అదే అంటారు మేము ఒప్పుకుంటాం. సరే ఇక్కడ చేసిరని మన చింగిచర్లో గంత కొట్టినప్పుడు మళ్ళీ ఎంఐఎంలో యాక్షన్ తీసుకోవాలి కదా. అరే తుమ్లో కైకుమారే రబేని ఏమని అడగాలి కదా. వాళ్ళు లోపల ఎందుకు తీసుకుపోయారు అన్న? మళ్ళీ తీసుకపోదు కదా. అట్లా అది తప్పు కదా. ఆడుల మీద చేస్తారా అన్న? ఎంత మొగడన్నా ఆడుల మీద చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లని కొడతారా? ఆమె కంటికి రాయి కొట్టింది. ఆమెను కొరికిందా వచ్చి వీళ్ళని? కామెడీ కాకపోతే ఎంఐఎం అంత పెద్ద లీడర్ కదా. మళ్ళీ వచ్చారు నిలబడి మాట్లాడుతుంటే మళ్ళీ స్పాట్ మీదకి ఎందుకు రాలేదు? అవునా కదా? ఈ చిన్న ఇష్యూ తీసుకోండి మీరు. ఈ ఇష్యూ మీదనే చెప్పండి. నాకు ఎంత చేస్తుండే ఎంత చేస్తలేదో మీకే తెలియాలిగా. ప్రజలకు తెలియాలి, పబ్లిక్కి తెలియాలి, లీడర్లకు తెలియాలి, అందరికీ. సో ఇప్పుడు ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఏమంటారు? కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే? ఇక బీఆర్ఎస్ అయితే ఏం లేదన్న. బీఆర్ఎస్ 0. ఇక కాంగ్రెస్ ఏమో చెప్పలేం. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ డౌటే. ఇక మేమైతే కంపల్సరీ ఇక్కడైతే ఇప్పుడు మనకు ఓట్స్ ఎప్పుడైతే మనకు అయితే ప్రాబ్లం ఈ ఓట్స్ అని బోకస్ ఓట్స్ పోతే బీజేపీ 100% మేము చేస్తాం. 100% మేము రూలింగ్ లోకి వస్తాం నెక్స్ట్ టైం కంపల్సరీగా. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ డీలింగ్ ఇప్పుడు ఓట్స్ అనేవి ఇట్లా మాకు అయినాయి అంటే మేము 100% బయటకు వస్తాం. మేము గెలిచే ఛాన్సెస్ ఉన్నది మాధవీలత గారు ఇప్పుడైతే కంపల్సరీగా.